ఊహించుకొని ఈ పోస్టులు కూడా ఇస్తున్నారు. అంటే ఎవరైతే కరెక్ట్గా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జిల్లాకు సూట్ అవుతారని తీసుకొచ్చి నెల్లూరులో అధ్యక్షుడిగా చేయడం, అట్లే జనరల్ సెక్రటరీగా ఇది సెకండ్ టర్మ్ వెంకటేశ్వర రెడ్డి కూడా. ఇవన్నీ చూసి పార్టీ మీ ఫోటోలందరినీ కూడా ఇప్పుడే చెప్పినట్టు ప్రశాంతి ఎవరు పేరు పంపిస్తే ఆ పేరుని వాళ్ళు ఏం టిక్కు కొట్టి పంపిలా, అది డెప్త్ పోయి ఈ కరెక్టా కాదా ఈ పోస్ట్ కానీ చూసే ఇచ్చారు మీ అందరికీ కూడా. ఈరోజు ఒక ఎంపీగా నా పార్లమెంట్లో మీరందరూ కూడా రేపు ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి మీరందరికి ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో రేపు జరగబోయే వాటిల్లో మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి. దగదత్తులో ఎయిర్పోర్ట్ రాబోతుంది. సో కావలికి సంబంధించిన వాళ్ళు దీన్ని మీ ఎమ్మెల్యే గారికి మీ సూచనలు ఏమైనా ఉంటే ముందుకు తీసుకోవచ్చు. అట్నే బిట్రగుంటలో ల్యాండ్ ఉంది, రైల్వే ల్యాండ్, దాన్ని కూడా మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏప్రిల్ కానీ మేలో కానీ ఆ రైల్వే కన్సర్న్ రైల్వే ఆఫీసర్స్ని జిఎంని ఎవరన్నా తీసుకొచ్చి ఇది ఏమి డెవలప్ చేయవచ్చు మనం బిట్రగుంటలో, ఆ ల్యాండ్లో మనం ఏం చేయవచ్చు. సో మనం కృష్ణారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి ఏరియా ఇన్వాల్వ్ చేసి మీరందరూ ప్రమాణం చేయబోతున్నారు. అందుకని ముందే చెప్తున్నా మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇటువంటి పనులలో మీరు ఇన్వాల్వ్ కావాలి. అట్నే ఇప్పుడు బకింగ్హామ్ రామాయపట్నం నుంచి కృష్ణాపట్నం బకింగ్హామ్ కెనాల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇదొకటి. తర్వాత కిసాన్ సెల్స్ లో కోవూరు అక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి అట్లే ఇప్పుడు జిల్లాలో ఎన్హెచ్ సైడ్ నుంచి తీసుకోండి, కావిల్లో ఆరోపీలు కానీ అండర్ బ్రిడ్జ్లు కానీ, అట్లే నెల్లూరు కానీ ఎక్కడైనా ఎన్హెచ్ మీద ఆరోపీలు కానీ అండర్ పాస్లు కానీ ఇటువంటి రైల్వే నుంచి అగైన్ కావిల్లో ఆరోపీ, తర్వాత నెల్లూరు అండర్ బ్రిడ్జెస్ ఉంటున్నాయి. సో ఇటువంటి చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. మీరందరూ కూడా కమిటీ మెంబర్స్ ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నారు కాబట్టి మీ అందరికీ చెప్పేది, ఇటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మన జిల్లాని ముందుకు తీసుకోవాలా, ఎట్లా మనం డెవలప్ చేయొచ్చు అనేది మనసులో పెట్టుకొని రేపు ముందు రోజుల్లో మీ కన్సర్న్ ఎమ్మెల్యేలు ద్వారా ఇవన్నీ కూడా మనం ఏది చేయగలుగుతామో, నేను ఒక ఎంపీగా నా సైడ్ నుంచి మీరందరూ తోడ్పడితే రేపు మన జిల్లా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ముందుకు తీసుకోవచ్చు. అందులో ఈరోజు అధ్యక్షుడు కూడా నెల్లూరు జిల్లా ఐ థింక్ నాకు తెలిసి మొత్తం ఈ కోస్ నుంచి ఆ కోస్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఆయన నోటీసులు ఉంటుంది. సో ఏదున్నా అధ్యక్షుడి దగ్గరికి తీసుకోవచ్చు, అతనైనా ఎమ్మెల్యేతో మాట్లాడటం, లేదంటే ఎమ్మెల్యే అధ్యక్షుడితో మాట్లాడటం, ఏదైనా మనకు కావాల్సింది ఫైనల్గా పని కావాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీ అందరికీ కూడా కాబోయే మెంబర్స్ అందరూ పార్లమెంటరీ కమిటీ మెంబర్స్ అందరికీ నేను కోరుకునేది, ముందు రోజుల్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి మీరందరూ కూడా తోడ్పడి జిల్లాని మనం అందరం ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ బీదా రవిచంద్ర గారికి అంటే వెంకటేశ్వర రెడ్డి గారికి ఇద్దరికి కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నా. మీ అందరి మెంబర్స్ అందరికి కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తూ సెలవు. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.